నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది మహర్షులకి ఒకచోట కూర్చుని పురాణాలన్నీ చెబుతుంటే బలరాముడు వచ్చాట. శ్రీకృష్ణుడి అన్నగారు. ఎంతైనా శ్రీకృష్ణుడికి లేదు కానీ ఆయన కొంచెం ఉండేది. నేను శ్రీకృష్ణుడి అన్నగారిని, శ్రీకృష్ణుడికి ఏం లేదు, ఆయన అన్నగారిని నేనుకు ఉండేది. అసలు వాళ్ళకు ఉండదు, కొసరు వాళ్ళకు ఉంటుంది కొంచెం. అందుకని ఈయన సభలోకి వచ్చాట. ఏదో అప్పటికే ఏదో నడుస్తుంది అక్కడ. బలరాముడు వచ్చాడు అనేసరికి శ్రీకృష్ణుడు అన్నగారనే భక్తి కొంతమందికి, భయం కొంతమందికి. ఏమన్నా అంటే నాగలు పుచ్చుకొని వేసేస్తాడు ఆయన. ఆయనకి రెండే ఆయుధాలు, ఒకటి హలం, రెండు ముసలం. ఉంటే నాగలి, లేకపోతే రోకలి బండ. రెండు పెట్టు కొడితే ఎవడు బతకడు. ఇంకా ఒకసారి కోపం వచ్చి హస్తినాపురాన్ని మొత్తం ఇలా పెళ్ళగించాడు. అది పూర్వానుభవం ఉంది. అందుకని ఎందుకు వచ్చింది ఈయనతో గొడవ అని అందరూ లేచి నిలబడ్డారు. వేదిక మీద కూర్చుని పురాణం చెబుతున్న సూతుడు లేచి నిలబడలేదు. నిలబడకూడదు. వేదిక మీద ఉండి వ్యాసపీఠంలో ఉండి ఆసీనుడై పురాణము ప్రవచనము చెబుతున్న వ్యక్తి సభలోకి ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా సరే తాను లేచి నిలబడకూడదు. అది తనకు సంబంధించింది కాదు. ఇక్కడ నేను కూర్చున్న పీఠం అది వ్యాసపీఠం, అంతే. ఇది అక్కడ కూర్చున్నవాడు వ్యాసుడు, దిగే వరకు అంతే. దిగిన తర్వాత మనలాగా ఆయన కూడా. పైగా మాకు అవధానాలు చేసిన వాళ్ళకి బాగా అనుభవం. మేము వేదిక మీద ఉన్నప్పుడు సాక్షాత్ సరస్వతి స్వరూపులు అనుకోకపోతే మేము చెయ్యలేము అవధానం. మనకేం వచ్చు అని బీదరపులు అరిస్తే ఎవడో దెబ్బ కొడతాడు, పడిపోతాం అంతే పద్యాల్లో. ఏ కఠినమైన సమస్య ఏదో కానీ మనకేం రాదు అన్న భావన ఉంటే ఇంకేం రాదు, బుర్రలోంచి కూడా ఏమి రాదు. ఏం లాభం లేదు. నేను సాక్షాత్ సరస్వతి స్వరూపాన్ని, నేను చెయ్యగలను అనే విశ్వాసం ఉంటేనే అది నడుస్తుంది. ఆ ధైర్యం ఉండాల్సిందే. అదే మళ్ళీ వేదిక మించి మేము దిగామంటే ఎంత సహస్రావధానం చేసి 1000 పద్యాలు చెప్పినా సరే దిగాము అంటే ఎవరన్నా వచ్చి పండితులు బాగా చేశారండి అంటే మీ దయండి అంటాం వెంటనే, అంతే. ఇంకేం మాట్లాడం. అక్కడ ఉండడానికి వీలు లేదు గర్వం అనేది. కానీ వేదిక మీద ఉంటుంది. వేదిక మీద ఎవరైనా కాస్త అటు ఇటుగా మాట్లాడితే అంతకంటే 10 రెట్లు ఎక్కువ మాట్లాడేస్తాం, అనుమానం ఏం లేదు అక్కడ. అందుకని సూతుడు అలాగే కూర్చున్నాడు ఆయన ధర్మం ప్రకారం. ఆయనకేమీ అహంకారం లేదు. అంత అహంకారాలు ఉండేవాడు సూతముని అని మనం చెప్పడానికి వెళ్ళే ప్రతి పురాణము ఆయన పేరు మీద ఉంది. సూతుడు శౌనకాది మహర్షులకు ఇట్లనే అని 18 పురాణాలు మొదలవుతాయి. కానీ బలరాముడికి వచ్చేసింది అహంకారం. నేను వస్తే లేవడా, పైగా అందరూ లేచారు, ఈయన లేవలేదు. వచ్చిన ఇబ్బంది అసలు తేడా ఎక్కడుందంటే ఎవడూ లేవకుండా ఉంటే గొడవ ఉండేది కాదు. మనలో చాలామంది చేసే ఇబ్బంది ఇది. కొంతమందికి ఏదో అనిపిస్తుంది, వాళ్ళు లేచి నిలబడతారు, ఇక మిగిలిన వాళ్ళు అందరూ నిలబడాలి, ఇంకా తప్పదనుకుని. అసలు మనం ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఎవరైనా వస్తే లేవడం అనేది మనకు సంబంధించిన విషయం కాదు. వారు వస్తారు, పెడతారు. సాలస్యంగా రమ్మని వారికి ఎవరు చెప్పారు? అది వారిదే పొరపాటు. వస్తే వెనకాల నుంచి అలా వెళ్ళిపోవాలి, కూర్చోవాలి, అంతే. మధ్యలో చూసి ఆడావిడి చేయకూడదు. సంగీత సభ అంతే, సాహిత్య సభ అంతే. అది ప్రశాంతంగా జరగాలంటే అంతే. అందుకని బలరాముడు కోపం వచ్చి నాగలి పెట్టి కొట్టేశాడు సూతుడిని. ఇంకా ఆయన కోపం అంటే అలాగే ఉంటుంది. ఇంకా నేను వస్తే లేవా, నువ్వేమిటి, నీ పురాణం ఏమిటి, నువ్వేమిటి, అసలు నేను ఎవరు అనుకుంటున్నా. ఆశ్చర్యం ఏంటంటే సూతుడు చనిపోయాడు. వెంటనే అక్కడున్న ఋషులు మిగిలిన వాళ్ళందరూ వచ్చి బలరాముడిని అన్నారు, ఏమిటయ్యా ఇది, ఏమిటా అహంకారం? ఏదో గౌరవానికి మిగిలిన వాళ్ళు లేచారు, ఆయన వ్యాసపీఠం, ఆయన అక్కడి నుంచి లేవకూడదు, అందుకని లేవలేదయ్యా. నీ మీద అగౌరవం కాదు, ఆయన కింద ఉంటే నీకు పాదాభివందనం చేసేవాడు, అది వేరే విషయం. అది అంటే బలరాముడికి పశ్చాత్తాపం కలిగింది. పాపం మహానుభావుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, వజ్రాదపి కఠోరాణి మృదువుని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హసి అంటాడు ఉత్తరరామ చరిత్రలో. భవభూతి చెబుతాడు ఈ మాట. అందుకని పాపం బలరాముడు మహానుభావుడు కాబట్టి వజ్రాదపి కఠోర, ఆయన వాక్కు కఠోరంగానే ఉన్నా మృదువుని కుసుమాదపి, వెంటనే తెలవగానే అయ్యో నిజమే కదా, నేను అజ్ఞానంలో పడ్డాను, వ్యాసపీఠం అది, అతను అక్కడ కూర్చున్నాడు, దాని మర్యాద కాపాడటం కోసం అతను లేవలేదు, కానీ నాకు నమస్కరించలేదు అని నేను అహంకారానికి లోనయ్యాను, నాది తప్పు కానీ ఆయనది తప్పే ఉంది అని ఒక్కసారి ఇదే. మళ్ళీ బలరాముడు ఎంత శక్తిమంతుడు అంటే తన శక్తి చేతనే ఆయన్ని బతికించాడు. మళ్ళీ సూతుడు బతికాడు. అంతటి శక్తిమంతుడు బలరాముడు, సందేహం లేదు. సూతుడు లేచి కూర్చున్నాడు, అందరూ హాయిగా ఆనందంగా సంతోషించారైంది. అప్పటికి కూడా సూతుడు ఒక్క మాట అనలేదు. అవసరమైతే బలరాముడు కాదు, కృష్ణుడిని కూడా శపించగలిగిన శక్తి కలిగిన వాడు సూతుడు. కానీ ఆయన ఎంత శాంతుడు అంటే ఒక్క మాట అనలేదు. ఏదో నా పూర్వజన్మలో ఏదో దోషం ఉండుంటుంది, అది ఏదో ఇక్కడ ఇలా జరగాలి, ఆ కీడు పోయింది, నీకు నమస్కారం అన్నాడంతే, ఒక్క మాట మాట్లాడలేదు. సూతుడు అంటే సూతుడే, మాట్లాడే పని లేదు. ఇంకా
దాంతో బలరాముడికి పశ్చాత్తాపం కలిగి నేను ఇంత చేసినా ఆయన ఒక్క మాట లేదు నన్ను అని ఆ ఋషులందరికీ పాదాభివందనం చేసి ఒక బ్రహ్మజ్ఞానిని నేను సంహరించాను, ఇది బ్రహ్మహత్యా పాతకం, ఇది నాకు పరిహారం చెప్పండి అంటే 12 ప్రధానమైనటువంటి తీర్థాతులు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ తిరిగి ప్రతి దాంట్లోనూ స్నానం చేసి ప్రతి చోట ఏడాది చొప్పున తపస్సు చేస్తూ 12 ఏళ్ళు తీర్థయాత్ర చేస్తేనే నీ పాపం పోతుంది, లేకపోతే ఇది పోదు అని చెప్పారు. కేవలం మునగడం వల్ల లేవడం వల్ల పోదండి, పశ్చాత్తాపం వల్ల పోతుంది పాపం అనేది. ఆ పశ్చాత్తాపానికి మనం సమయం కేటాయించాలిగా, ఉద్యోగాలు సంసారాలు చేసుకుంటే సమయం ఎక్కడది? అందుకని తీర్థయాత్రలు పెట్టారు. ఆ పెట్టి ఎక్కడికో పెడితే ఏమవుతుంది, ముందు సంసారానికి దూరంగా ఉంటాడు, మళ్ళీ ఈయన రెచ్చగొట్టేవాళ్ళు ఎవరూ లేకుండా ఉంటారు. ఇంట్లోనూ కూర్చుని ఈయన పశ్చాత్తాపడ్డాడు అనుకో, పావుగంట పశ్చాత్తాపడగానే భార్య కాఫీ పట్టుకొచ్చి తాగండి ఉంటుంది, ఇంకేం ఉండదు, పశ్చాత్తాపం ఉండదు. ఇంకా పైగా ఇంకో బంధువు ఎవరో మేనమావ కొడుకో తోడుల్లో వస్తాడు, నీకేమిట్రా నువ్వు పశ్చాత్తాపం, వాడు ఎవడో చెప్పాడు నువ్వు చేయడం మతి, లేకపోతే సరే రెచ్చగొట్టేస్తాడు. ఇంట్లో ఉంటే ఇవే జరుగుతాయి. అందుకే తీర్థయాత్రలు చేయమన్నారు. బంధువుల మధ్యలో ఉన్నాం అనుకోండి, మిత్రుల మధ్యలో వాళ్ళు ఎవరో మనకు లేని భావాలన్నీ చెప్పి రెచ్చగొట్టేస్తారు అనవసరంగా. ఉన్న శాంతితో మనం ఉండనివ్వరు. అందుకని నిజమైన శాంతి ఉండాలి అంటే ఏకాంతంగానే ఉండాలి, తిరుగులేదు. ఇంకా ఎవరున్నా సరే రెండో వారు ఉన్నారంటే అభ్యంతరమే అది. అందుకని తీర్థయాత్రలు చేయమన్నారు. ఆ రకంగా చేసి బలరాముడు ఆ పాపాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తీర్థయాత్రలే మీకు కురుక్షేత్ర యుద్ధకాలంలో జరిగే. వరుసగా యుద్ధం అయిపోయాక ఎప్పుడో వచ్చాడైన బలరాముడు. యుద్ధం ఎగ్గొట్టేసి ఎవరి పక్షాన పాల్గొనకుండా తీర్థయాత్రకి వెళ్ళడంలో ఉద్దేశం ఇది. దేవీ భాగవతంలో ఉంటుంది, భాగవతంలో కూడా ఉంటుంది ఈ విషయం. అటువంటిది వ్యాసపీఠం.